వాస్తవం అది. నేను ఇది ఊరికే చెప్పట్లేదు. నేను గతంలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు దిలీప్ కుమార్ గారు పోటీ చేసినప్పుడు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. అట్లాగే నేను రాజనీతి శాస్త్రంలో నేను అధ్యాపకుడిని, నేను రీసెర్చ్ చేసిన వ్యక్తిని. కాబట్టి ఈ ఓటింగ్ దామాషా పద్ధతి అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటే ఏంటి, వీటి మీద పూర్తి అవగాహన, పాలిటిక్స్ ట్రెండ్ కూడా ఉంది. నేను ఇక్కడే కాదు, నేషనల్ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో. ట్రెండ్ మీద అవగాహన ఉంది. కాబట్టి మీరే చూడండి, మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా ట్రెండ్ బిగినింగ్ లో తమిళనాడు 2-3 స్టేట్లు ట్రెండ్ రాగానే చెప్పగలిగాం మనం, వీళ్ళు ఇన్నే గెలవగలుగుతున్నారు, వాళ్ళు అన్నీ గెలవగలుగుతున్నారని తెలిసిపోతుంది. కాబట్టి నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, బాగా క్యూరియాసిటీ తోటి తీర్మానం మల్లన్న మిత్రులు, అభిమానులు, అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. ఎందుకోసం ఉన్నారంటే, తీర్మానం మల్లన్న దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పైల కోసం నిలబడ్డాడు. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను సుదర్శన్, నా జీవితంలో ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేసిన కోణంలో ప్రచారం చేయడానికి నేను ఇంత బాగా ఎవరి మీద చూడలేదండి. ఇప్పుడు మీరుంటే సిద్ధాంతాల మీద మాట్లాడండి, తీర్మానం మల్లన్న ఇష్టం లేకుంటే, తీర్మానం మల్లన్న వ్యతిరేకత ఉంటే దాన్ని వీడియోలు చేయండి, ఇన్ఫర్మేషన్ చేయండి, మీరు హక్కు ఉంటుంది, మనకు కాదని. కానీ వ్యక్తిత్వ హననం చేయడం ఏదైతే కావాలని చెప్పేసి దుష్ప్రచారం చేయడం, లేని దాన్ని క్రియేట్ చేసి ఏమంటారు పర్సనాలిటీ అసాసినేషన్ అంటాను. ఇది రాహుల్ గాంధీ మీద కూడా ఇట్లా జరిగింది. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మంచి మంచనాలు చెడు. ఇప్పుడు నేను చెప్పాను, రేపు నిజంగా ఇదే రాకేష్ రెడ్డికి ఒక్కసారి అద్భుతంగా మన పోలైన 3 లక్షల్లో 2,20,000 ఓట్లతో గెలుస్తాడు ఈ సెకండ్ అకౌంట్లో. నేనేం కాదట్లేదు, కావచ్చు, లేదా ప్రేమేందర్ రెడ్డి కొట్టుకోవచ్చు, ఇంకేమన్నా ఎవరికైనా రావచ్చు. కానీ అది విషయం కాదు, గ్రౌండ్ రియాలిటీని మనం మార్చలేం కదా. మనం ఇక్కడ ఎంత అరిచినా జై తీర్మానం మల్లన్న 4 సార్లు అన్నా 10 సార్లు అన్నా, జై కాంగ్రెస్ 20 సార్లు అన్నా, జై బీజేపీ అన్నా, జై బీఆర్ఎస్ అన్నా, అక్కడ ఓట్లు అయితే మారవు కదా సార్. ఓటింగ్ ఆల్రెడీ అయిపోయింది. గ్రౌండ్ రియాలిటీ పెట్టుకోవాలి, అది రైట్ కాదు. అది ఎవరికి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కదా, కింద నా మీద ఇప్పటికి ఎవరు ట్రోలింగ్ ఉండకపోతే ఇప్పుడు స్టార్ట్ అయితే చూడండి. నాకు ఎవరి మీద కోపం లేదు, తీర్మానం వల్ల కోపం కోపం మొదలు పెడతా ఉంటారు. అది ఇర్రేషనల్, అది ఎట్లా కాదు. మన విషయాన్ని విషయంగా అనాలిసిస్ చేయాలి, విషయాన్ని విషయంగా చూడాలి. కాబట్టి నేను వారి తీర్మానం వల్ల గెలుపు కోసం ఎదురు చూస్తున్న ప్రజాస్వామ్య శ్రేణులందరికీ ఏం చేస్తుందంటే, త్వరలో బహుశా ఇదే సుదర్శన్, ఇదే శ్యామ్ గారి ఆధ్వర్యంలో, ఇదే గొప్ప వీరందరూ యోధులు, ఎంత స్కోరింగ్ వచ్చినా ఏం లేకున్నా కూడా ధైర్యంగా నిలబడ్డారు. నిజంగా వీళ్ళకి వాళ్ళు అడగండి, వాళ్ళకి ఎవరు ఇచ్చారా, వాళ్ళు తీసుకున్నారా, చాలా ఆనెస్ట్ కదండి. అది రైట్ కాదు. మనం ఐడియాలజీని పెంచుకున్నప్పుడు ఇవన్నీ పోతూ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ శుభవార్త వింటారు. ఆ శుభవార్తలో అందరం కొంచెం డాన్స్ చేసే గ్రూప్లో నేడు మీతో కలిసి జాయిన్ అవుతానని చెప్తూ ముగిస్తున్నారు.